ఇప్పుడు మీరు ఈ ఆలయాన్ని చూసారు అనుకోండి, సో మళ్ళీ కొంచెం డిస్మాండల్ చేసి మళ్ళీ కట్టాలి కదా. అప్పుడు మాకు ఒక విచిత్రం ఏంటంటే ఇలాంటి బ్రిక్స్ని చూసాం. అంటే ఇప్పుడు దీన్ని ముట్టుకున్నారా అనుకోండి, 200 ఏళ్ల క్రితం ఎవరో వీటిని ముట్టుకొని వర్క్ చేశారు. సో టైం మిషన్, మీరు వెనక్కి వెళ్ళడమే, అంతే కదా. సో అలాంటిది ఈ బ్రిక్స్ని అంతా చూస్తూ ఉంటే ఆ టైంలో మీకు చల్లగా ఉండాలి, ఆలయ పరిసర ప్రాంతం అంతా చల్లగా ఉండాలని వాళ్ళు ఇంతంత బండలతో పాటు ఇలాంటి బ్రిక్స్ను కూడా సిద్ధము చేసి, అంటే ఆ టెక్నాలజీ చూడండి, వాళ్ళ ఆలోచన విధానం. ఈ అవకాశము నాకు తెలిసి చాలా రేర్గా కొంతమందికి మాత్రమే దొరుకుతుంది అని అనుకున్నాను. నాకు దొరికింది. ఈ రాయిని ఇలా పట్టుకోవడమే నాకు ఎక్కడ లేని ఆనందం. ఇప్పుడు నాతో పాటు లోక్నాథ్ రెడ్డి గారు, ఆయన సతీమణి గారు, హేమలత గారు. వీళ్ళు ఎందుకు అంటే దగ్గర దగ్గర చూడండి, ఇన్స్పిరేషన్. 80 ఇయర్స్ దగ్గర పడింది. ప్రతిరోజు ఇక్కడికి వస్తారండి. గత 3 వారాల నుంచి ఈ నిర్మాణం అనేది బాగా స్పీడప్ అయ్యింది. ఇప్పుడు నా అనుభవం చెప్పమంటారా, ఇలా ఒక ఆలయ పునర్నిర్మాణం చెయ్యాలి, సో ఈ నిర్మాణానికి మీరు హెల్ప్ చేయండి. హెల్ప్ అంటే ఆర్థికంగా కాదండి, ఈ నిర్మాణం ఎలా చెయ్యాలి, ఎక్స్పర్టైజ్ కావాలని అడిగాను. వచ్చారు చాలామంది మహానుభావులని చెప్పాలి. ఒక్కొక్కళ్ళు ఏంటంటే గుడి పునర్నిర్మాణము అంటే వీళ్ళెవరో బకరాలు, వీళ్ళ దగ్గర బాగా డబ్బులుంది, సో వీళ్ళు వచ్చి మనకు అప్పచెప్తున్నారు, వీళ్ళని మనము ఏదో ఒక రకంగా లూటీ చెయ్యవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇలాగ ఎన్నో నిర్మాణాలు జరగాలి అనేది మన కళ అనండి, లేదా మన ఆశయం అనండి, అక్కడ బాధ్యత ఉన్నవాళ్ళు ఉండాలి. సో అలాగ మీకు చాలా చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే నాకు 100 కాల్స్ వస్తూ ఉంటాయి, ఫోటోలు వస్తుంటాయి, వీడియోలు వస్తూ ఉంటాయి. ప్రేమ్ గారు పలానా దగ్గర ఈ గుడి శిథిలావస్థలో ఉంది, ఇమీడియట్గా మనం మొదలు పెట్టాలి చెప్తారు. కానీ ఒక గుడిని మళ్ళీ మీరు నిర్మాణము అనండి, పునర్నిర్మాణం చాలా చాలా కష్టమండి, చాలా విధాలుగా. ఇది ఒక్క ఆర్థికంగా మాట్లాడడం లేదు, మీకు ఒక మంచి మ్యాన్ పవర్ ఉండాలి, బాధ్యతగా చూసుకునే వాళ్ళు ఉండాలి. అలాంటిది వాళ్ళ కనుమరుగై వచ్చే ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే వేరే వేరే ఆలోచన. కాబట్టి వాళ్ళందరినీ మేము పంపించినప్పుడు ఇలాగా, అంటే వీళ్ళు కట్టిందే గుడి అండి, తాతలు ముత్తాతలు కలిసి కట్టిన ఆలయం అండి. కాబట్టి మేము ఉంటాము, అలాగే మీకు లోకల్ పవర్, లోకల్ మ్యాన్ పవర్ మేము ఉంటామండి, మేము ఈ పునర్నిర్మాణానికి సహాయం చేస్తాము అంటే అప్పుడు మాకు ధైర్యం వచ్చింది. మాధవ నారాయణ స్వామి ఆలయం ముదుగోల గ్రామంలో వెలిసినటువంటి పురాతన ఆలయం వద్ద ఉన్నాం. ఇలాంటి పురాతన ఆలయాలు ఎక్కడైతే శిథిలావస్థలో ఉన్నాయో అక్కడ మన గొప్ప వ్యక్తి మన ప్రేమ్జీ గారు ఎక్కడైతే శిథిలావస్థలో ఉన్నాయో వాటిని గుర్తించి ఈ గ్రామంలో ఉండేవారు, సార్ మా గ్రామంలో ఈ మాదిరి శిథిలావస్థలో ఉంది, దీన్ని మేము బాగు చేసుకోవాలనుకుంటున్నాం, మీ సహాయం మీరు వచ్చి మాకు సహకరించండి అని ఒక్క మాట చెప్తే 1000 మాటలు చెప్పిన విధంగా ఇమ్మీడియట్గా వచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసి ఆ ఆలయాన్ని బాగు చేసి ఆలయంతో పాటు ఆ గ్రామాన్ని, ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆలోచన విధానంతో ఇంత దూరం వచ్చినటువంటి వీరికి వారికి నా యొక్క పాదాభివందనం చేస్తూ, ఇలాంటి వ్యక్తులు చూసి ఇంకా యువత కూడా ఒక మంచి ఆలోచన విధానంతో ముందుకు కదిలి ఇలాంటి ఆలయాలను ఇంకా మన చుట్టుపక్కల మన జిల్లాలో కావచ్చు, మన శక్తి మేర ఎక్కడ ఉన్నాయో మనం వీళ్ళతో సంప్రదించి గ్రామస్తులతో సంప్రదించి ఒక ఆలయాన్ని పునరుద్ధరిస్తే ఏదో అశ్వమేధ యాగం చేసినటువంటి పుణ్యం అంటారు. అలాగే వాళ్ళ ఫ్యామిలీలోనే అతి ముఖ్యమైన వారు రాజారెడ్డి గారు, మేము రాజన్న గారు అని పిలుస్తాము. ఈయన అంతే, ప్రతిరోజు వస్తారు, ఇది నా బాధ్యత, నేను దగ్గర ఉండి చేయిస్తాను అని చెప్పేసి. ఈయన సపోర్ట్ అనేది మనం మామూలుగా చూసుకోలేమండి. ఎందుకంటే మీకు ఇక్కడ ఎలాంటి పనులు కావాలన్నా, గుడికి సంబంధించి ఏం కావాలన్నా ఆయన ఇమీడియట్గా, ఇంకా చెప్పాలంటే మధ్యాహ్నం భోజనం అన్నప్పుడు మీకు అసలు కార్లో వస్తున్నప్పుడే బ్రేక్ఫాస్ట్ చేశారా, అరేంజ్ చేయమంటారా, భోజనం అనేది రెడీ చేయమంటారా, అలా అంత ప్రేమ అంత అభిమానంగా ఎప్పుడు నేను చూసింది లేదు. ఆయన చాలా చాలా గొప్ప వ్యక్తి. మీకు దగ్గర ఉండి ఏ ప్రాబ్లం లేకుండా ఈ గుడి నిర్మాణం అనేది ఆయన చేయిస్తున్నారు. సో గత నెల రోజుల నుంచి కూడా ఏ ఒక్కరోజు కూడా ఫెయిల్ అయ్యింది లేదు. ప్రతిరోజు ఇక్కడ ఉంటారు, ఉండి ఏమేమి కావాలో ఒక పెద్ద మనిషిగా ఇక్కడ ఏ అవసరం ఉందో దాన్ని ఆయన పూర్తిగా చేస్తారు. ఈరోజు దసరా రోజున ఇలా వీళ్ళని మీకు పరిచయం చేయడం అనేది నాకు
చాలా చాలా సంతోషంగా ఉంది. మేము చిన్నప్పటి నుంచి ఇదే గుళ్ళో పరీక్షలు పోయేటప్పుడు మేము దేవుని మొక్కుని పోయేవాళ్ళం. ఆ విధంగా మా పేరెంట్స్ కూడా మమ్మల్ని పెంచారు. మళ్ళీ తర్వాత మా పేరెంట్స్ కొంతమంది చనిపోయిన తర్వాత దీని మెయింటెనెన్స్ చాలా వరకు తగ్గిపోయింది. ఆడికి మా వల్ల ఆయన కాడికి మా పెదనాన్న కొడుకులు కానీ మేము కానీ ఏదో మా వల్ల ఆయన కాడికి పూజలు చేస్తూ వచ్చాము. కానీ ఇప్పుడు బాగా డ్యామేజ్ అయింది. ఎందుకంటే గుడి శిథిలావస్థకు వచ్చేసింది. ఈ టైంలో ప్రేమ్ గారు దొరికి వాళ్ళ సహకారంతో మేము ఇప్పుడు ఈ పనులంతా రిపేర్ చేస్తున్నాము. చాలా వరకు దాదాపు 3/4 మెటీరియల్ అంతా నాశనం అయిపోయింది. ఇవన్నీ తీసేసి మళ్ళా కొత్తగా ఇప్పుడు కట్టాల్సి వచ్చింది. ఆ విధంగా లేబర్స్ పెట్టుకొని నేను చేసేదాన్ని ప్రేమ్ గారే మొత్తం మాకు సహకారం చేస్తున్నాడు. ఆయన ధర్మంతో ఆయన మాకు ఇచ్చే బిచ్చే అనుకుంటాం మేము. ఆ విధంగా ఆయన ఎందుకంటే మా ఊరు బాగుపడాలని ఆయన సంకల్పించి మేము మా ఊరంతా బాగుండాలి, మేము బాగుండాలి, మా కుటుంబాలు బాగుండాలని చెప్పి ఆయన్ను రిక్వెస్ట్ చేసి ఆయన ధర్మాన మాకు ఈరోజు మంచి జరుగుతూ ఉంది. ఇక్కడ ఈయన బాలాజీ గారండి, ఆయన ఎలక్ట్రీషియన్ అన్నమాట. సో ఇప్పుడు ఈ గుడి నిర్మాణం ఇలా జరుగుతుంది అంటే ఈయన చాలా ఈయన కాంట్రిబ్యూషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళు లేకుండా అంత ధైర్యంగా ఈ పని చేయడం అనేది నాకు తెలిసి కష్టమే అవుతుంది. సో నేనున్నానండి, మీకు ఇది పర్ఫెక్ట్గా జరగడానికి ఏమేమి కావాలో నాకున్న ఎక్స్పర్టైజ్, నాకున్న నాలెడ్జ్ నేను వాడతాను. ఇది ఒక మంచి కార్యక్రమం. సో చుట్టుపక్కల అందరికీ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి పూర్తిగా అంటే ఈయన చాలా బిజీగా ఉంటారు. అయినా కూడా ఆయనకి ఎప్పుడెప్పుడు టైం దొరికిందో ఇక్కడికి వచ్చి ఒక ప్రాపర్గా వర్కర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ మ్యాన్ పవర్ని ఎలా మెనూరింగ్ చేయాలని అంటారు చూసారా, అందులో బాలాజీ గారి యొక్క కాంట్రిబ్యూషన్ అనేది అసలు మేము ఎప్పుడూ కూడా, అందుకే ఈ వీడియోలో పర్టికులర్గా ఎందుకంటే మనము ఉన్నా లేకపోయినా యూట్యూబ్ ఉన్నంత కాలం కూడా ఈ వీడియో ఉంటుంది. ఈ వీడియోలో వీళ్ళ కాంట్రిబ్యూషన్, అలాగే ఆయన కార్తిక్ గారు సివిల్ ఇంజనీర్ అన్నమాట. కానీ ఈయనతో పాటు ఆయన ఉంటూ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనండి, వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్ అనండి. సో ఎక్కడ ఎప్పుడు ఏ టైంలో ఏం చెయ్యాలి అనే దాంట్లో కార్తిక్ గారి యొక్క మీకు ఆ కాంట్రిబ్యూషన్ అనేది మనం మర్చిపోలేము. వీడియోస్ అన్నీ రోజు చూస్తూ ఉంటాను సార్. మీ వల్ల నేను నా ఆరోగ్యం కూడా చాలా బాగుపడినాను సార్. ఎందువల్ల అంటే ఆటో కేజీ కూడా ఒకటి చేశాను సార్. దానివల్ల నేను 95 కేజీల నుంచి 96 కేజీల మధ్యలో ఉన్నాను. ఇప్పుడు 76-77 కేజీల్లో ఉన్నాను. కాబట్టి మీ వల్ల నేను చాలా నా ఇంట్లో కూడా చాలా ఇబ్బంది పడ్డాను. కాకపోతే ఏమంటే ఈరోజు మీరు చేసిన వల్ల, మీరు ఇచ్చిన వీడియోస్ వల్ల నేను కూడా చాలా తగ్గినాను. ఒక 15 కేజీస్ వరకు బాగా తగ్గిపోయాను. కాబట్టి ఇట్లా వీడియోస్ ఇంకా మంచి చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇట్లాంటి మంచి గురులన్నీ మనకు చేయాలని కోరుకుంటూ మీ వల్ల మేము చాలా బాగుపడినాం సార్. నమస్తే సార్. ఈయన లవకుమార్ గారండి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీకు ఈయన బెంగళూరులో ఉంటారు. ఈ కుటుంబం అన్నాను కదా, తాతలు ముత్తాతలు అంటూ చెప్తున్నాను కదా, అందులో ఈయన నెక్స్ట్ జనరేషన్. అంటే నాకు తెలిసి వీళ్ళ విజన్ ఏంటనేదే ఇంపార్టెంట్. ఇప్పుడు ఈయన ఖచ్చితంగా నాకన్నా ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు చిన్నవాళ్ళు అయి ఉంటారు. సో ఈయన అంటే ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి మన టెంపుల్స్ గురించి ఎక్కువ తెలియాలి. ఈ టెంపుల్ కల్చర్ అంటే ఏంటి, ఒక టెంపుల్ బాగుంటే ఆ గ్రామం ఎలా ఉంటుంది. ఎందుకంటే అందరూ సిటీ బ్రీడ్ అయిపోతున్నారు, సిటీస్లో ఉంటున్నారు. సో ఎందుకు ఈ ఆలయాలంటే ఏదో ఒక పూజ, ఒక పునస్కారం, పండగ వచ్చినప్పుడు చేసుకుంటాం, అలా కాదు కదా. మన యొక్క రూట్స్ అనేవి టెంపుల్స్లోనే ఉన్నాయి అనేది ఎన్నోసార్లు మాట్లాడా. నా వీడియోసే నేను ఒక 100 వీడియోస్ మాట్లాడుంటా. అలాంటిది నెక్స్ట్ జనరేషన్కి ఆ ఇన్స్పిరేషన్ ఉండాలి, ఆ విజన్ ఉండాలి అనేది నేనైతే కోరుకుంటున్నాను. అందులో ఈ లవా గారు మీకు రెగ్యులర్ బేసిస్లో వచ్చి ఏమేమి కావాలో ప్రతిదీ దగ్గర ఉండి అంటే ఆ ఏజ్లో అంత బిజీలో కూడా ఆయన అంత టైం స్పెండ్ చేస్తున్నారంటే మేబీ వాళ్ళ ఫ్యామిలీ గుడి అని కాదండి, ఊర్లో ఇలా ఒక మంచి ఆలయం ఉంటే బాగుంటుందని తన ముందు కూడా ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఇప్పుడు రియల్గా ఫ్రూట్ఫుల్గా ఉందని చెప్పి ఆయన చెప్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. సో ఈ గుడి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఇది ఇలాగే ఉంది. దానిలో పెద్దగా ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే ఏదన్నా యాక్టివిటీస్ కానీ ఏం లేవు పెద్దగా. ప్లస్ దానికి మెయింటైన్ చేయడానికి కూడా చాలా కష్టపడ్డాం. సో అదేవిధంగా దాన్ని ఏదన్నా రెనోవేట్ చేయడానికి చాలాసార్లు ప్రయత్నించాం, కానీ అది ముందుకు సాగలేదు. సో దానివల్ల మాకు ఒక ఛానల్ అన్నది దొరికింది ప్రేమ్ సార్ వల్ల. ఇట్స్ ప్రేమ్ టాక్ సార్ అనమాట. సో తర్వాత మేము తనని కలిసి తర్వాత ఏం
ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి, ఎట్లా చేయాలి అన్నది మొత్తం స్టెప్స్ డిస్కస్ చేసి చాలా నీట్గా ప్లాన్ చేసి ఇలా ఒక్కొక్క స్టెప్ తీసుకొని ముందుకు వెళ్తున్నాం. సో ఈ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తూ ఇంకా ప్రోత్సాహం పొందాలని, ఇదే విధంగా ముందుకు తీసుకువెళ్ళాలని భావిస్తున్నాను. ఈ ప్రేమ్జీ తరపున మా గ్రామానికి రావడము, మా చుట్టుపక్కల గ్రామము, ఈ గ్రామానికి వచ్చి ఇలాంటి పురాతన గుడిని మరమ్మతం చేయడము చాలా హర్షణీయ మంచిది పని. ఇదే విధంగా ప్రతి ఏ గ్రామంలో కూడా కానీ ఒక పురాతనమైన గుడి ఉంటుంది. ఆ గుడిని మనం కాపాడుకోవాలా. ఒక్క మాటలో చెప్పాలంటే తల్లిని, బడిని, గుడిని కాపాడుకుంటేనే మన హైందవ సాంప్రదాయము, మన సనాతన ధర్మము పరంపరంగా నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం దీన్ని ఆపుతామో, ఎప్పుడైతే మనము దీన్ని ఇగ్నోర్ చేస్తామో అది మనకు మంచిది కాదు. దయచేసి మా యొక్క అందరి తరపున తల్లిని, బడిని, గుడిని కాపాడండి. మన సనాతన ధర్మాన్ని, మన సాంప్రదాయాన్ని కాపాడండి. ఇది నేను ఫస్ట్ టైం వస్తున్నాను సార్ ఈ ఊరికి. ఇక్కడ ఒక ఊరు ఉంది కానీ తెలుసు, కానీ వచ్చింది మాత్రం లేదు సార్. ఫస్ట్ టైం వచ్చాను. నియర్లీ నాకు 5 కిలోమీటర్స్ సార్ మా ఊరు కూడా. సో రెగ్యులర్గా వస్తూ ఉండండి, అందరితో కలిసి హెల్ప్ ఉంటుంది అంతే, ఒకరికొకరు హెల్ప్ అంతే. అంతకి మీరు ఇట్లాంటి గుడి చాలా డెవలప్ చేయాలి. మా సంస్కృతి సాంప్రదాయాలు బాగా ఇప్పుడుండే యూత్కి బాగా చేరవేయాలని కోరుకుంటున్నాను సార్. తప్పకుండా దేవుడు కూడా మీకు హెల్ప్ చేయాలి సార్. తప్పకుండా చేస్తాడు, అందుకే ఇక్కడ దాకా. అందరికీ నమస్కారం. ప్రేమ్ సార్ ఈ నిర్ణయం వల్ల నెక్స్ట్ జనరేషన్కి ఎంతో కొద్దిమంది డెఫినెట్గా ఇన్స్పైర్ అవుతారు సార్. నేను మీకంటే చాలా ఏజ్లో ఒక 10 years చిన్న. మా మామయ్య గారు మీ వీడియోస్ ఎప్పుడూ చూస్తుంటారు, చాలా ఇన్స్పిరేషన్గా ఉంటాయంటుంటారు. డెఫినెట్గా నేను కూడా చూస్తాను. నా వంతు సహాయంగా డెఫినెట్గా నా తరపున కూడా మా ఫ్రెండ్స్ని ఇలా చేసుకొని ఏదైనా కానీ శిథిలావస్థలో ఉన్న గుడిని నా వంతుగా చేయడము కానీ డెఫినెట్గా చేస్తానని దీని పరంగా చెప్తున్నాను సార్. నమస్కారం. ప్రేమ్ గారు ఈ సంకల్పము చాలా గొప్పది. ఆ వినాయకుని ఆశీస్సుల వల్ల ఎటువంటి విఘ్నం లేకుండా చల్లగా అంతా అనుకూలంగా సాగాలని కోరుకుంటున్నాను. ప్రేమ్ గారు హైదరాబాద్ నుంచి ఈ గుడిని ఎంచుకొని ఇక్కడికి వచ్చి దీన్ని డెవలప్ చేస్తున్నారు. ఇది 2వ టెంపుల్ అనేసి చెప్పారు. ఇలాగా 100 temples చేయాలనేసి టార్గెట్ పెట్టుకొని చేస్తున్నారు. చాలా సంతోషపడ్డాం. మేము ప్రతి టెంపుల్ దగ్గరికి వచ్చి పర్యవేక్షించి కావాల్సిన హెల్ప్ చేస్తామని మాటిస్తున్నాం. నేను కాణిపాకం ఉభయదారులు. మేము దాదాపు మా ముత్తాతల కన్నా పూర్వీకుల నుంచి మేము కాణిపాకం టెంపుల్ వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ యొక్క ఉభయదారులము. మాకు చాలా ఇంట్రెస్టు. మేము ఈయన తీసుకున్న మంచి స్టెప్కి మేమంతా కూడా సహకరిస్తామని, దానికి ముందడుగు వేయాలని మేము ఎల్లవేళలా కోరుకుంటూ ఆ విఘ్నేశ్వరుణ్ణి, అందరి దేవుడిని కోరుకుంటున్నాం. ఈరోజు ఈ వాతావరణం చూస్తుంటే, జీ గారిని చూస్తుంటే ఎంత సంతోషం అంటే ఈ జన్మ ఇక్కడికే చాలనిపిస్తూ ఉండాలి. భారత్ మాతాకి జై.